శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాల వాండ్లపల్లిలో గర్భిణి కడుపుపై తన్ని గాయపరిచిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జాతీయ రహదారిపై నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ కార్యకర్తలు ప్రజల నివాసాల ముందు బాణాసంచా కాల్చారు. ఇళ్లకు దూరంగా కాల్చాలని చెప్పిన గర్భవతి సంధ్యారాణిపై దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వైసీపీ కార్యకర్త అజయ్ దేవపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడంతో పాటు గర్భవతిపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కదిరిలోని ప్రధాన రహదారులపై నడిపించారు. మహిళలపై దాడి చేసే వారిని ఉపేక్షించేది లేదని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి హెచ్చరించారు. ముత్యాలవారిపల్లిలో 21/12/2025 తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయదేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు ఈ అజయదేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయదేవ అక్కడున్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణిని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకు అతని మీద 307 కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.